తులసి అయితే రాజ్యలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి రాజ్యలక్ష్మి అయితే ఏంటి వదిన ఎలా వచ్చావు అని చెప్పి అడుగుతుంది. నా కూతురు దివ్య ఎక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక రాజ్యలక్ష్మి అయితే ఏంటి వదిన ఎలా వచ్చావురా, కూర్చొని మాట్లాడుకుందాం రా వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే రాజ్యలక్ష్మి మాటలు తులసి పట్టించుకోకుండా నా కూతుర్ని స్టోర్ రూమ్లో దాస్తారా అని చెప్పి ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ స్టోర్ రూమ్ తలుపులు బద్దలు కొడుతుంది. ఇక స్టోర్ రూమ్ తలుపులు బద్దలు కావడంతో ఇంకా 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 తలుపులు బద్దలు కొట్టి దివ్యనైతే బయటకు తీసుకొని వస్తుంది తులసి. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మ దివ్య నిన్నెందుకమ్మా ఇలా దాచిపెట్టారు, వీళ్ళంతా మూర్ఖులా అని చెప్పి తులసి అయితే అంటూ ఉంటుంది. ఇక అక్కడ అదంతా జరుగుతూ ఉంటే ఇంతలో విక్రమ్ అయితే అక్కడికి వస్తాడు. అది చూసి ఏంటి ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు తులసి అయితే ఏంటి అల్లుడు గారు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకే తెలియదా, నా కూతురు ఇంతవరకు ఎక్కడ ఉందో తెలుసా, స్టోర్ రూమ్లో ఉంది, ఎందుకు ఉందో కూడా తెలియదు, అలాంటిది మీరు నా కూతుర్ని పట్టించుకోవటం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్రమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక తులసి రాజ్యలక్ష్మి వాళ్ళని నిలదీసి అడుగుతూ ఉంటే విక్రమ్ అయితే అలా మౌనంగా ఏంటి తెలియనట్టుగా అలా చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.